చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అనే రథమును అధిష్ఠించి సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడినది. గజములు, గుర్రముల సైన్యాల తర్వాత చక్రరాజము అనే రథములో యుద్ధ సన్నద్ధురాలగు దేవికి అవసరమగు అన్ని రకముల ఆయుధ సామగ్రి ఉంచబడి ఉంటుంది. ఈ రథము 9 పర్వాలు, 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వైశాల్యం ఉంటుంది. ఇది స్థూల రథము. శ్రీచక్రాన్ని కూడా చక్రరాజరథము అంటారు. దీని యందు జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మ ఆయుధాలు ఉంటాయి. అజ్ఞాన నిర్మూలనకు, వేద విరుద్ధ చర్యలకు ప్రతిక్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు, ఆమ్నాయ దేవతలు, నిత్య దేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు, అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటారు. ఖగోళము అనే ఏకచక్ర రథమునకు సూర్యున్నే ఇరుసుగా కలిగి అధిరోహించినది. మనలోని సహస్రార చక్రాన్నే చక్రరాజ రథము అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. సహస్రార చక్ర బ్రహ్మ రంధ్రంలో బిందు స్థానమునందు అమ్మవారు ఉంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయ చక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుంచి సేవింపబడినది. చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ 2 రథాలు వెంబడిస్తాయి. ఈ రెండింటిలో మొదటిది గేయ చక్ర రథం. ఈ గేయ చక్ర రథంలో ఉండే మంత్రినీ దేవియే శ్యామలాదేవి. ఈ రథము కదిలినప్పుడల్లా సంగీత శబ్దాలు చేస్తుంది. శ్యామలాదేవి తన కనుబొమ్మల కదలిక ద్వారా తన సైన్యం యొక్క కదలికను నియంత్రిస్తుంది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. కిరిచక్రం అనే రథముపై దండము చేతియందు ఎల్లప్పుడూ ఉండే దేవిచే సేవింపబడేది. చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ 2 రథాలు వెంబడిస్తాయి. ఈ రెండిటిలో రెండవది కిరిచక్ర రథం. కిరిచక్ర రథము అనగా వరాహాలచే లాగబడే రథము. కిటి లేక కిరి అంటే అడవి పంది. అడవి పంది తలను పోలిన తలగల దేవి అనగా వారాహీదేవి. వారాహీదేవి చేతియందు దండం ఎప్పుడూ ఉంటుంది. అందుకే దండనాద పదానికి అర్హురాలు. ఇట్టి వారాహీదేవిచే నిత్యము సేవింపబడే తల్లి లలితాదేవి అని ఈ నామానికి అర్థం. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని అనే నిత్య దేవతచే ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది. తిథులకు సంబంధించిన నిత్య దేవతలలో శుద్ధ చతుర్దశికి, కృష్ణ విదియకు సంబంధించిన నిత్య దేవత పేరు జ్వాలామాలిని. ఈమె అగ్ని స్వరూపరాలు. అందుకని అమ్మవారు ఈమెను సైన్యానికి చుట్టూరా ప్రాకారంగా విస్తరిల్లమని చెప్పింది. ఈ ప్రాకార విస్తీర్ణం 100 యోజనములు, ఎత్తు 30 యోజనములు కలిగి ఉంటుంది. శ్రీచక్రంలో వసుకోణం మధ్య భాగంలో త్రికోణాకారంగా ఉండే భాగాన్ని ఈ వహ్ని ప్రాకారంతో సంకేతిస్తారు. దీనిని అంతరావరణం అంటారు. మనలో ఆత్మ ఉండే చోటుని వహ్ని ప్రాకారంగా సంకేతించుకోవాలి. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని వధించడం కోసం సిద్ధముగా ఉన్న తన శక్తి సైన్యము యొక్క విక్రమాన్ని చూసి ఆనందించున్నది. అజ్ఞానానికి సంబంధించిన అసురీ ప్రవృత్తులను సంకేతించే భండాసురాదులను, వారి అనుచరులను నశింపచేసి జ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలగజేసే జ్ఞాన సంపత్కర భావాలే అమ్మవారి సైన్యంగా తెలుసుకోవాలి. అనగా అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని పెంచడం కోసం మనలో పనిచేసే జ్ఞాన సంపత్కర భావాలను చూసి ఆనందించే అమ్మవారు. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్య దేవతల యొక్క శక్తి సామర్థ్యమును, ఉత్సాహమును చూసి చక్కగా సంతోషించినది. అమ్మవారి 15 మంది నిత్య దేవతలు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్హివాసిని, మహావజ్రేశ్వరి, రౌద్రి అని పిలువబడే శివదూతి, త్వరిత, కులసుందరి,
నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని మరియు చిత్ర అని పిలువబడే చిద్రూప. వీరు 15 మంది భండాసురుని యొక్క 15 మంది సేనాధిపతులను సంహరిస్తారు. అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుని సైన్యం. అజ్ఞానం చీకటి లాంటిది. నిత్య దేవతలలో జ్వాలామాలిని, వన్హివాసిని అనే దేవతలు అగ్ని స్వరూపాలు. వీళ్ళ ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి సంహరింపబడతారు. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతోషించినది. బాలాదేవి అనగా అమ్మవారి అంశం అయిన బాలా త్రిపుర సుందరి. అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి భండాసురుని 30 మంది పుత్రులను వారి సైన్యంతో సహా అందరినీ సంహరించును. బాలాదేవి 9 సంవత్సరముల వయసుతో ఉంటుంది కనుక 9 బీజాక్షరాలు బాలా మంత్రములో ఉంటాయి. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, ఐం క్లీం సౌహ్. శ్రీ బాలాయే నమః లేదా శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః అని జపించాలి. ఐం వాగ్బీజం, క్లీం మన్మథ బీజం, సౌహ్ సౌభాగ్య బీజం. ఈ బాలా మంత్రం సర్వాభీష్టప్రదమైన మంత్రం. భండాసురుని పుత్రులు మనలో భ్రమలను కలగచేసేవాళ్ళు. ఈ భ్రమలకు లోనై మనం వంచింపబడతాము. ఇట్టి అసురీ శక్తులను నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరి యొక్క శౌర్యానికి సంతోషించును జగన్మాత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత. మంత్రినీ దేవి చేత చేయబడిన విషంగ వదను విని సంతోషించున్నది. విషంగుడు, విసుక్రుడు వీరిద్దరూ భండాసురుని సోదరులు. సంగం అంటే రాగం, విషంగము అంటే వికటించిన రాగం. విషంగుడు మనలో విషయలంపటత్వాన్ని రెచ్చగొట్టేవాడు. వీనిని మంత్రినీదేవి అయిన శ్యామలాదేవి వధించడం విని అమ్మవారు సంతోషించినది. మనలోని వికృత భావాలను రెచ్చగొట్టే అసురీ గుణ సంకేతుడైన విషంగుణ్ణి వధించే మంత్రిని అయిన శ్యామలాదేవిని చూసి సంతోషించును జగన్మాత. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత. విశుక్రుడు అనే భండాసుని సోదరుని ప్రాణాలను హరించిన వారాహిదేవి యొక్క పరాక్రమానికి సంతోషించినది. విషంగుడు, విశుక్రుడు వీరిద్దరూ భండాసురుని సోదరులు. వీరు భండాసురుని బాహువుల నుంచి పుట్టినవారు. వీరు భండాసురుని ఇరువైపుల నుండి రక్షించే ప్రధాన సైన్యాధిపతులు. ఈ విశుక్రుడు అమ్మవారి దండనాథ అయిన వారాహీదేవి చేత హతుడవుతాడు. బ్రహ్మచర్య వ్రత దీక్షతో కామాన్ని జయించాలి అంటే ఈ వారాహీదేవి దయ ఉండాలి. మనలో విశుక్రుడు అహంకార, వ్యభిచారాది గుణాలకు ప్రేరకుడు అవుతాడు. వీడిని చంపాలంటే దండనాథ అయిన వరాహీదేవి వలనే అవుతుంది. ఇక్కడ దండనాథ పదంలో దండ అనగా మనలో యోగదండము, బ్రహ్మదండము, మేరుదండము మొదలైన పేర్లతో పిలువబడే వెన్నుముక అని అర్థం. మన తేజస్సు వెన్నుముక వెంబడి ఉండే షట్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ విశుక్రుని అంతం జరుగుతుందని ఈ మంత్రం రహస్య అర్థం. వర అహం, వరాహం అనగా శ్రేష్టమైన అహం అని అర్థం వస్తుంది. వరాహము అనే పదము సర్వేశ్వరునికి సంబంధించిన అపరిమితత్వాన్ని, అఖండతత్వాన్ని సూచిస్తుంది. వరాహ అవతారము జలము నుండి భూమిని ఉద్ధరించినట్టు విశుక్రుని వలన సంసార లంపటమునందు చిక్కుకున్న వారిని పైకెత్తి ఉద్ధరించును వారాహీదేవి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుని యొక్క ముఖమును చూసినంత మాత్రమున కల్పింపబడిన గణపతి గలది. విశుక్రుడు 8 కోణాలు, 8 త్రిశూలాలు, 8 మంది దేవతలచే ఉండే 4 మైళ్ళ విస్తీర్ణము ఉన్న జయ విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యమంతా చైతన్యరహితమైనది. ఆ సంగతిని శ్యామల వారాహి దేవతలు అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు విఘ్ననాశనార్థం గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుని మందస్మితముతో ఒక్కసారి చూసింది. ఆ చూపు ఫలితంగా
విజయ గణపతి ఆవిర్భావం జరిగింది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణపతి చేత నశింపబడిన విజయ విఘ్నయంత్రమునకు మిక్కిలి సంతోషించినది. విసుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని గణపతి నశింపచేయడం చూసి అమ్మవారు సంతోషించింది. గణపతి చేసిన సహకారానికి సంతోషించి ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది అమ్మవారు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసుడు ప్రయోగించిన అస్త్ర శస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినది. విసుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని విజయ గణపతి నశింపచేయగానే దేవతా శక్తి సైన్యాలు చైతన్యవంతమై అధిక భాగం భండాసుర సైన్యాన్ని సంహరించాయి. భండాసురుడు ఇక స్వయంగా రంగంలోకి దిగాడు. ఎన్నో రకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నిటిపై అమ్మవారు ప్రతికూలమైన అస్త్రాలను ఒక్కసారిగా వర్షించి వాటన్నిటినీ నిరోధించి నాశనం చేసింది. మనలోని దుస్సంకల్పము అనేవి భండాసురుని అస్త్రాలు శస్త్రాలు. వాటిని అమ్మవారు తన ప్రత్యస్త్రాల ద్వారా నశింపచేసి మన ఆలోచనలను సంకల్పాలను సన్మార్గంలో పెడుతుంది. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. తన రెండు చేతుల వ్రేళ్ల గోల నుండి ఉద్భవించిన నారాయణుని దశ అవతారమూర్తులను కలిగినది. నారాయణుని దశ అవతారములు అమ్మవారి రెండు చేతుల వ్రేళ్ల గోల నుండి ఉద్భవించినవి అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. భండాసురుడు సర్వ అసుర అస్త్రములను ప్రయోగించినప్పుడు సోమక, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణాది రాక్షసులు పుట్టి శక్తిసేనలతో యుద్ధానికి సన్నద్ధమైతే అమ్మవారి చేతి వ్రేళ్ల గోల నుంచి పుట్టిన 10 అవతారమూర్తులు వారిని సంహరించారు. అమ్మవారి గోరు కదలిక వలనే గొప్ప గొప్ప అవతారమూర్తులు పుట్టి అసుర సంహారం చేయగలిగినప్పుడు అమ్మవారు ఎంతటి శక్తి స్వరూపినో అర్థమవుతుంది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్ర అగ్నికి పూర్తిగా కాల్చబడిన రాక్షస సైన్యం గలది. అత్యధిక శాతం భండాసురుని సైన్యం నశించిన తరువాత మిగిలిన సైన్యాన్ని కూడా పూర్తిగా నశింపచేయడానికి అమ్మవారు మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. పాశుపతాస్త్రానికి అధిదేవత శివుడు, మహాపాశుపతాస్త్రానికి అధిదేవత సదాశివుడు. ఈ మహాపాశుపతాస్త్రం అత్యంత శక్తివంతమైనది. అజ్ఞాన అసురీ భావాలు అధికముగా పెరిగినప్పుడు, జీవులకు ముప్పు కలిగేట్టు ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు ఈ మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జీవులను రక్షిస్తుంది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుణ్ణి, అతని శూన్యక నగరాన్ని పూర్తిగా దగ్ధం చేసినది. భండాసురుని రాక్షస సైన్యమంతా వధింపబడింది. మిగిలినది భండాసురుడు, అతని పట్టణమైన శూన్యకా నగరం. ఈ శూన్యకా నగరాన్ని, భండాసురుణ్ణి అమ్మవారు ప్రయోగించిన అస్త్రరాజమైన కామేశ్వరాస్త్రం దహించి వేసినది. ఈ కామేశ్వరాస్త్రం ప్రళయకాలాగ్ని లాంటిది. మనలో అజ్ఞాన అసురీ భావాలకు మూల కారణమైన వాడు భండాసురుడు. అసలు ఉండకూడని దానిని తాత్కాలికంగా ఉన్నట్టుగా భ్రమింపచేసేవాడు భండాసురుడు. ఈ భ్రమనే శూన్యకా నగరము అని అంటారు. భ్రమలు అజ్ఞానము నుండి రక్షించడానికి అమ్మవారు మనకు జ్ఞానం ప్రసాదిస్తుంది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలచే స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది. దేవకార్య నిమిత్తము చిదగ్నికుండములో ఉద్భవించినది జగన్మాత. భండాసురుణ్ణి, వాని సైన్యాన్ని, వాని పట్టణంతో సహా నామరూపాలు లేకుండా దహించి వేయడం జరిగింది. అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్తుతించారు. ఈ నామంతో భండాసురుని ఘట్టం పూర్తయినట్లు లెక్క వేసుకోవచ్చు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శివుని 3వ కంటి చూపు వలన పూర్తిగా దహించిన మన్మధునికి సంజీవిని ఔషధము వంటి అమ్మవారు. ఇంద్రుని ఆజ్ఞపై శివపార్వతుల వివాహమునకు మన్మధుడు శివునిపై బాణము వేశాడు. అప్పుడు శివతపస్సు భంగము జరిగి శివుని అగ్ని సంబంధమైన 3వ కంటి చూపు వలన మన్మధుడు కాలి బూడిద అయ్యాడు.
మన్మధుని భార్య అయిన రతీదేవి అమ్మవారిని ప్రార్థించగా ఆమెకు మాత్రమే మన్మధుడు కనబడేలా అమ్మవారు వరము ఇచ్చింది. అప్పటి నుంచి మన్మధునికి అనంగుడు అనే పేరు వచ్చింది. రతి అనగా ఆసక్తి, మన్మథము అనగా అనుభూతి. ఆసక్తి, అనుభూతి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. చూచిన లేక తలచిన ప్రతి దానిపై ఆసక్తి, అనుభూతి కోరడం ప్రమాదకరం. మన్మధుడు తన స్థాయిని మరచి శివునిపై బాణము వేసి బూడిద అయ్యాడు. ఆసక్తి, అనుభూతి విషయంలో అజాగ్రత్త లేకుండా ఉండటానికి అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీతో కూడిన లేదా మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపబడే ముఖ పద్మాన్ని కలిగినది. వాగ్భవ కూటము అనగా వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయం. అమ్మవారి స్వరూపాన్ని 4 విధాలుగా గుర్తించవచ్చును. స్థూల రూపము భౌతికమైన అవయవాలతో కూడిన అమ్మవారి దేహము. సూక్ష్మ రూపం పంచదశి మంత్రాక్షరాలచే సూచింపబడేది. సూక్ష్మతర రూపం కామకళాక్షరాలచే సూచింపబడే అమ్మవారి దేహం. సూక్ష్మతమ రూపం కుండలినీ రూపమే అమ్మవారు సూక్ష్మతమ రూపం. పై నామము వరకు అమ్మవారి స్థూల రూపం సంబంధమైనది. ఇక నుండి సూక్ష్మ రూప సంబంధమైన నామాలు చెప్పబడి అమ్మవారి సూక్ష్మ రూపముగా చెప్పబడే పంచదశాక్షరీలలో మొదటి 5 క, ఏ, ఈ, ల, హ్రీం. ఈ 5 అక్షరాల కూటమును వాగ్భవ కూటము లేదా కాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని కాది కూటము అంటారు. ఇవి అమ్మవారి కంఠమును, ముఖాన్ని సూచిస్తాయి. ఈ రూపముగా అమ్మవారిని ధ్యానించిన మంచి వాక్కు, విద్య, మోక్షము లభిస్తాయి. కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం కింది నుండి నాభి వరకు గల భాగాన్ని పంచదశి మంత్రంలోని మధ్యకూట స్వరూపముగా గలది. హ, స, క, హ, ల, హ్రీం అక్షర కూటము అమ్మవారి కంఠము నుండి నాభి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది. హాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని హాది కూటము లేదా కామరాజ కూటము అని అంటారు. ఇక్కడ కామరాజ పదము సృష్టి సంకల్ప కామేశ్వరుణ్ణి సూచిస్తుంది. ఈ కామేశ్వరుని స్థానం మన హృదయంలోని దహరాకాశం. శక్తి కూటైక తాపన్న కట్యథోభాగ ధారిణి. శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించున్నది. స, క, ల, హ్రీం అనే అక్షర కూటము అమ్మవారి నడుము నుండి క్రిందుగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది. ఈ అక్షర సముదాయాన్ని శక్తి కూటము అంటారు. పైన చెప్పిన ఈ 3 కూటములు వరుసగా సువర్లోకము, భువర్లోకము, భూలోకాలతోనూ దేవలోక, మధ్యలోక, పాతాళ లోకాలతోనూ సమన్వయపరచుకొనవచ్చును. మూల మంత్రాత్మిక. మూల మంత్రమైన పంచదశాక్షరి మంత్రమే ఆత్మస్వరూపముగా గలది. పంచదశాక్షరి మంత్రాన్నే మూల మంత్రము అంటారు. అన్ని మంత్రాలు ఈ పంచదశి మంత్రానికి అంగ మంత్రాలే. క, ఏ, ఈ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. స, క, ల, హ్రీం అని 3 కూటములుగా 15 అక్షరాలతో కూడిన మంత్రాక్షరాలకు ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపము అమ్మవారి సూక్ష్మ రూపం అవుతుంది. మూల కూటత్రయ కళేబర. మూల మంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది. కూటత్రయము అనగా మూల మంత్రము యొక్క 3 కూటములు. అవే క, ఏ, ఈ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. స, క, ల, హ్రీం అని 3 కూటములు. బీజాక్షరాల సమూహమైన అమ్మవారి సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఒకటే అని ధ్యానించాలి. అప్పుడు మంత్రదేవత అయిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కులామృతైక రసిక. కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది. కులం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. 1. కు అంటే కువలయం, అంటే భూమి లేదా పృథ్వీ. లా అంటే లయం చెందునది. పృథ్వీతత్వం లయం అయ్యే చోటు
మూలాధార చక్రం. 2. ఈ మూలాధార చక్ర సంబంధించిన సుషుమ్నా మార్గాన్ని కూడా కులం అంటారు. 3. సహస్రారంలో ఉండే సహస్రదళ పద్మాన్ని కుల పద్మం అంటారు. సహస్రారమందు అమ్మవారి పాదాల నుంచి స్రవించే అమృత ధారలయందు తడిచిన కుండలినీ శక్తి తిరిగి మూలాధార చక్రంలో మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గపు చివర 4 దళముల మూలాధార పద్మము క్రింద కుండలినీ శక్తివై విశ్రమించుటయందు ఆసక్తి కలది. కుల సంకేత పాలిని కుల సంబంధమైన ఏర్పాట్లను పాలించున్నది. కుల ధర్మాలను, వర్ణ ఆశ్రమ ధర్మాలను, వంశధర్మాలను వారి వారి కులాలను బట్టి ఆచరించునట్లుగా పరిపాలించున్నది. కుండలినీ యోగ పరంగా కుల లేదా కౌలాచార సంబంధ రహస్యాలను రక్షించున్నది అని అర్థం. అనగా సుషుమ్నా మార్గాన్ని, షట్చక్రాలకు సంబంధించిన తత్వాలను పోషిస్తూ శాసిస్తూ పాలించేది. కులాంగన కుల సంబంధమైన స్త్రీ. కులాంగన అనగా సత్ప్రవర్తన స్వభావాలు కలిగిన స్త్రీ అని అర్థం. కుండలిని యోగానికి సంబంధించిన స్త్రీ విద్య కూడా గోప్యంగా, శుచిగా, పవిత్రంగా, నియమ నిబంధనలతో అభ్యసింపబడుతుంది. స్త్రీ విద్యను అతి పవిత్రమైన భావంతో మాతృస్వరూపిణిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి. కులాంతస్థ బాహ్యమున శ్రీచక్రార్చన చేయు విధానమును కౌలము లేదా కులాచారము అంటారు. కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్నది పరమేశ్వరి. కుల విద్య లేక శ్రీ విద్య అందు ఈ విషయము తెలుపబడినది. సకల ప్రదేశమునందు పూజింపబడినది. కులము అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తల్లి వేరువలే ఉండి కులస్థాపనకు దోహదపడుతుంది. కౌలిని శివశక్తుల సామరస్యాన్ని, సమన్వయాన్ని తెలిపే కుల విద్యకు అధిష్టాత్రి. కుల దేవతల రూపంలో ఆరాధింపబడిన. కుల అనగా మూలాధారం, అకుల అనగా సహస్రారం సూచిస్తుంది. కుల అనగా శక్తి, అకుల శివుని సూచిస్తుంది. కుల అకుల సంబంధమే కౌలిని విద్యలో చెప్పబడింది. శివశక్తుల సామరస్యము కలిగినది కౌలిని. కులయోగిని కుండలిని యోగ దేవతా స్వరూపిణి. భౌతికారాధనకు ప్రాధాన్యము ఇచ్చేవారి పూజలో మూలాధార శక్తికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ మార్గము ద్వారా కూడా యోగాన్ని అంటే ముక్తిని సాధించేవారు ఉంటారు. వారు ఆరాధించే ఈ కుండలిని యోగ దేవతను కులయోగిని అనవచ్చును. కులామృతైక రసిక నామం దగ్గర నుండి కులయోగిని నామం వరకు గల 6 నామాలు కౌలాచారమునకు ప్రాధాన్యం వహించే బహిర్గత పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడ్డాయి. అకుల అకుల స్వరూపురాలు లేదా కులము లేనిది. అకుల స్వరూపురాలు కుల మార్గం అనగా షట్చక్రములు ఉన్న దారి. అటుపైన సహస్రార చక్రమును అకులం అంటారు. శివుని చేత సృష్టింపబడినది కాబట్టి కులము లేనిది అని మరొక తాత్పర్యం. కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అంటే వైవిధ్యంగా, విశ్లేషణాత్మకముగా ఉండే సృష్టిలో సమిష్టి రూపముగా విశ్వశక్తిగా పనిచేయు ప్రాణదేవత. సమయాంతస్థ సమయాచార అంతర్వర్తిని. సమయాచారమనగా మానస పూజ లేదా అంతర్గత ఉపాసన. సమయాచారులకు పురస్చరణ, హోమ, జప, బాహ్య పూజ విధి విధానాలు వర్తించవు. శ్రీచక్రానికి చేసే పూజలు బిందు స్థానములో ఉన్న అమ్మవారికి చేరుతాయి. ఈ దేవిని సమయ అంటారు. ఈ సమయ దేవతను పూజించే వాళ్ళనే సమయాచార్యులు అని అంటారు. శివునితో 5 విషయాలయందు అమ్మవారు సమముగా వ్యవహరించబడుతుంది కాబట్టి అమ్మవారిని సమయ అన్నారు. ఈ 5 విషయాలు అధిష్టాన సామ్యం, శ్రీచక్రంలో శివపార్వతులు ఇద్దరూ ఉండి పూజలు అందుకోవడం. అనుష్ఠాన సామ్యం, సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాలలో సామ్యం. అవస్థా సామ్యం, నర్తకాది విషయంలో సామ్యం. నామ సామ్యం, శివ, శివ, భైరవ, భైరవి మొదలైన పేర్లలో సామ్యం. రూప సామ్యం, ఇద్దరూ రూపవంతులే, అరుణవర్ణము, తలపై నెలవంక, 3 కన్నులు. సమయాచార తత్పర, సమయాచారములో ఆసక్తి కలది. ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం, దీక్ష, శ్రద్ధ,
ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి. శరీరంలో ఉండే షట్చక్రాలతో శ్రీచక్ర స్వరూప సమన్వయము ఈ పద్ధతి యొక్క ధ్యేయం. ఈ సమయాచార పూర్ణ దీక్షలో చిట్ట చివరకు మనలోని కుండలిని శక్తిని సహస్రారంలో ఉండే శివునితో చేర్చి అటు పైన మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండాలి. అందుకే ఈ పద్ధతిని సమయాచారం అంటారు. సమయాచారమునందు సమయాచారాన్ని పాటించే వారి యందు ఆసక్తి కలది. మూలాధారైక నిలయ. మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది. మన శరీరంలో వెన్నుముక క్రింద కొన వద్ద ఉండే చక్రాన్ని మూలాధార చక్రం అంటారు. శిరస్సు నుండి పాదాల వరకు 27 నక్షత్రాలని న్యాసం చేస్తే వెన్నుముక క్రింద కొన వద్ద మూలా నక్షత్రం వస్తుంది. అందువల్ల ఈ చక్రాన్ని మూలాధార చక్రం అన్నారు. భౌతికమైన బలానికి ఆధారం అవ్వడం వల్ల మూలాధార చక్రం అన్నారు. మనలోని పృథివీ తత్వాన్ని నియంత్రణ చేసే చక్రం మూలాధార చక్రం. కుండలిని శక్తి రూపంలో ఉండే అమ్మవారు 3.5 చుట్లుగా చుట్టుకొని ఇక్కడ నిద్రిస్తూ ఉంటారు. అందుకే ఈ చక్రం అమ్మవారి నివాస స్థానం. బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథిని విడగొట్టునది. వెన్నుముక వెంబడి ఉండే 6 చక్రాలలో మూలాధార, స్వాదిష్టాన చక్రాలపైన ఉండేది బ్రహ్మగ్రంథి. అంతరిక్షం నుండి అణువు వరకు రూపొందించే శక్తికి సంకేతమే బ్రహ్మ. గ్రంథి అంటే ముడి. బ్రహ్మ రజోగుణ ప్రాధాన్యం వహించే శక్తి కలిగినవాడు. కళ్ళకు కనపడేది తప్ప ఇతరములు లేవు అనే అజ్ఞానానికి సంబంధించిన ముడి రజోగుణం వలన ఏర్పడుతుంది. ఈ అజ్ఞానానికి సంబంధించిన ముడి విడతీసేది అమ్మవారు. మణిపూరాంత రుదిత. మణిపూర చక్రము యొక్క లోపల నుండి ఉదయించినది లేదా ప్రకటమగుచున్నది. మణిపూర చక్రం నాభి వద్ద ఉంటుంది. దీనిని కుండలినీ యోగమందు 10 దళముల పద్మములాగా భావిస్తారు. తల్లి బిడ్డలను కలిపే భౌతిక బంధముగా నాభి ఉంటుంది. పిండోత్పత్తి, అభివృద్ధి ఈ చక్రం వల్లే జరుగుతుంది. సృష్టి నిర్మాణంలో కూడా విశ్వపురుషుని నాభి నుండి బ్రహ్మ ఉద్భవించడం జరుగుతుంది. ఆ బ్రహ్మ ద్వారా సృష్టి నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఉత్పత్తికి ఆధారం అమ్మవారు కనుక మణిపూరమందు అమ్మవారు ప్రకటమగుచున్నది. విష్ణు గ్రంథి విభేదిని. విష్ణు గ్రంథిని విడగొట్టునది. బ్రహ్మగ్రంథి విభేదం తర్వాత భౌతికమైనదంతా మాయ అని తెలుస్తుంది. సూక్ష్మ శరీర జ్ఞానం కలుగుతుంది. కానీ ఈ మాయ ఎవరిది, ఎందుకు అని తెలియదు. అదే విష్ణుమాయ. ఈ స్థితి అర్థం కావాలంటే విష్ణు గ్రంథి విభేదం జరగాలి. విష్ణు గ్రంథి అనాహత చక్రానికి కొద్దిగా పైన ఉంటుంది. విష్ణు గ్రంథి విభేదం అయినప్పుడు సూక్ష్మ శరీరం కంటే వేరుగా కారణ శరీరం ఉన్నదని తెలుస్తుంది. విష్ణు గ్రంథి విభేదం తరువాత మనలోని మాయను పోగొట్టి ఉత్సాహ స్థితిలో ఉంచుతుంది అమ్మవారు. ఆజ్ఞాచక్రాంతరాలస్థ. ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది. వెన్నుముకలోని సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాల వరుసలో ఇది క్రింది నుండి 6వ చక్రం. ఇది భ్రూమధ్య స్థానంలో ఉంటుంది. ఈ చక్రాన్ని 2 దళాల పద్మముతో సంకేతిస్తారు. ఈ 2 దళాలు హ, క్ష బీజాక్షరాలను సూచిస్తాయి. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత పేరు సిద్ధమాత. రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథిని విడగొట్టునది. ఆజ్ఞాచక్రస్థాన ప్రాంతంలో కొద్దిగా పైన ఈ గ్రంథి ఉంటుంది. త్రినేత్రత్వం రావాలి అంటే ఇక్కడ ఉండే 3వ నేత్రం పనిచేయడం ప్రారంభించాలి. ఇది జరగాలంటే రుద్రగ్రంథి విభేదనం జరగాలి. అలా జరిగితే జ్ఞానోదయమై సృష్టి రహస్యాలు అర్థమవుతాయి. సహస్రాంబుజారూఢ. 1000 దళముల పద్మమును అధిష్ఠించి ఉన్నది. వెన్నుముకలో సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రానికి క్రింద ఉండే చక్రాన్ని సహస్రార చక్రము అంటారు. దీనిని 1000 దళముల పద్మముతో పోలుస్తారు. ఈ పద్మము అనంతమైన విజ్ఞాన, ప్రకాశ, ప్రసార కేంద్రం. ఇక్కడ సదాశివుడు మూల ప్రజ్ఞగా, కుండలిని శక్తి అమ్మవారుగా ఉంటారు. సుషుమ్నా మార్గములో షట్చక్రాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథుల్ని దాటి సదాశివుడు అనే మూల ప్రజ్ఞను చేరుతుంది. సుధాసారాభివర్షిణి. అమృతం యొక్క ధారాపాత వర్షమును కురిపించినది.
సహస్రార పద్మం యొక్క మధ్య భాగమే చంద్రమండలము. అది ఘనీభవించిన అనంత జ్ఞానం. అమ్మవారు కుండలిని శక్తి స్వరూపినిగా ఈ స్థానం చేరినప్పుడు చైతన్య స్వరూపమైన లేక అగ్ని స్వరూపమైన అమ్మవారి వేడికి ఘనీభవించిన అనంత జ్ఞానం కరిగి సుధాసాగరం అవుతుంది. అంటే సహస్రారంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వల్లే ఇది జరిగింది. అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతం సహస్రారం నుండి ధారాపాతంగా వర్షింపబడుతుంది. ఆ అమృత వర్షాన్ని సుధాసార అంటారు. అందుకు కారణమైన అమ్మవారు సుధాసారాభివర్షిణి. తటిల్లత సమరుచి, మెరుపు తీగలతో సమానముగా కాంతిగలది. రెండు నల్లని మేఘాల మధ్య ఏర్పడే మెరుపు తీగలను పోలిన కాంతి వలె ఉండు అమ్మవారు. కుండలిని యోగ సాధనలో వెన్నుముకలో ఉండే ఇడ పింగళ నాడుల మధ్య సహస్రారం దగ్గర నుండి మూలాధారము వరకు ఉండే సుషుమ్నా నాడి యందు అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తుంది. షట్చక్రోపరి సంస్థిత. 6 విధములైన మూలాధారాది చక్రముల యొక్క పై భాగమందు చక్కగా నున్నది. ఉపాసకుని సాధనలో కుండలిని శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం గుండా మూలాధారాది షట్చక్రాలను అధిగమించి వాటన్నిటిపైన ఉన్న సహస్రార పద్మములోని సుధాసాగరంలో, శ్రీనగరంలో, మణిద్వీపములో ఉండే చింతామణి గృహంలో శివుని పర్యంకము మీద హాయిగా స్థిరంగా ఉంటుంది. మహాశక్తి బ్రహ్మమునందు ఆసక్తి కలది. సృష్టికి కారణమైన, సృష్టి అంతా వ్యాపించి ఉన్న, సృష్టియే తానై ఉన్న బ్రహ్మమునందు ఆసక్తి కలిగి ఆ బ్రహ్మమును చేరి సృష్టి అంతా వ్యాపించి ఆనందించున్నది. ఈ నామమే మహాశక్తి అని కూడా చెప్పబడుతుంది. అన్ని రకాల శక్తులకు మూలమైనది కాబట్టి మహాశక్తి అని కూడా చెప్పవచ్చు. కుండలిని పాము వంటి ఆకారం కలది. కుండలిని శక్తి మనలో 3.5 చుట్లుగా చుట్టుకుని తోకతో ముఖాన్ని కప్పుకొని ఉంటుంది. ఖనిజ స్థితి, వృక్ష స్థితి, జంతు స్థితి దాటిన తర్వాత మనుష్య జన్మ వస్తుంది. ఖనిజ, వృక్ష, జంతు స్థితులు దాటినందుకు 3 చుట్లు, మనుష్య జన్మ వచ్చినందుకు అరచుట్టు. కుండలిని యోగ సాధన వలన మిగిలిన అరచుట్టు పూర్తి అవుతుంది. వ్యక్తిలోని కుండలిని శక్తి వ్యష్టి కుండలిని అంటారు. ఈ కుండలిని శక్తికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. కుండలిని శక్తి వలయాకారంలో ఉంటుంది కనుక వల్లీనాథుడు అని కూడా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు. బిసతంతు తనీయసి, తామరకాడలోని ప్రోగు వలె సన్నని స్వరూపము గలవి. కుండలిని శక్తి సూక్ష్మమైనది. తామరకాడను విరిచినప్పుడు సన్నని దారపు పోగులలాగా వస్తాయి. అవి అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఈ సూక్ష్మత్వాన్ని పోల్చడానికి మాత్రమే తామరకాడలోని దారంతో పోల్చారు. కానీ అసలు పోలిక సూర్యకిరణంతో చెప్పడానికి కూడా సరిపోదు. కుండలిని శక్తి అత్యంత సూక్ష్మంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. బ్రహ్మ పద్మములోంచి పుట్టాడు కాబట్టి బిసాపదం బ్రహ్మను సూచిస్తుంది. తంతు సూత్రాన్ని అంటే దారాన్ని సూచిస్తుంది. అంటే పద్మం నుంచి వచ్చిన దారం. తనీయసి అంటే సూక్ష్మమైనది. భవాని భవుని భార్య. భవుడు అంటే రుద్రుడు, మన్మధుడు, సంసార సముద్రం అని అర్థం. ఈ ముగ్గురిని జీవింపచేయడం మూలంగా అమ్మవారు భవాని అని పిలువబడింది. భావం అంటే పుట్టుక. సమస్త ప్రపంచం పుట్టడానికి, జీవించడానికి కారకురాలు కాబట్టి అమ్మవారు భవాని అని చెప్పబడింది. శివుని అష్టమూర్తులలో 8వ మూర్తి అయిన జలమూర్తి పేరు భవుడు. భవుని జీవింపచేయునది కాబట్టి భవాని. స్థానేశ్వరం అనే క్షేత్ర పీఠాది దేవత పేరు భవాని. భావనాగమ్య భావన చేత పొంద సఖ్యము కానిది. విషయపరమైన ధ్యానాన్ని భావన అంటారు. ఇక్కడ విషయం వాక్కు సంబంధమైనది అయితే వాక్కుకు 2 లక్షణాలు ఉంటాయి. అవి శబ్దభావన, అర్థభావన. వస్తుపరమైన లేక విగ్రహపరమైన భావన అయితే ఆ విగ్రహానికి 3 లక్షణాలు ఉంటాయి. స్థూల భావన, సూక్ష్మ భావన, కారణ భావన. స్థూల భావన తామస తత్వాన్ని, సూక్ష్మ భావన రాజసిక తత్వాన్ని, కారణ భావన సాత్విక తత్వాన్ని సూచిస్తుంది. అన్ని భావనలకు గమ్యమైనది, భావనలను కలిగించున్నది అవుతుంది. కాబట్టి అమ్మవారు భావనాగమ్య అవుతుంది.
మన భావాలయందు ఆవిడను నియమించి నియంత్రించి నిర్వచించలేము కాబట్టి ఆమె భావన అగమ్య అవుతుంది. భవారణ్య కుఠారిక. సంసారమనడి అడవికి గండ్రగొడ్డలి వంటిది. సంసారంలో భౌతికమైన బంధం కన్నా మానసిక బంధమే ఇబ్బందులను సృష్టిస్తుంది. ఈ మానసిక బంధాన్ని భవబంధము అంటారు. ఈ భవబంధాలను తెంచగలిగేది జ్ఞానము. కాబట్టి జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మవారి వల్లనే ఇది సాధ్యమవుతుంది. జన్మ సంబంధమైన సంసార సంబంధమైన అరణ్యాన్ని ఛేదించే జ్ఞాన స్వరూపమైన గండ్రగొడ్డలిగా అమ్మవారి గురించి ఈ నామంలో చెప్పబడింది. భద్రప్రియ. శుభములు శ్రేష్టములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది. సదాచార ప్రవర్తనాదులు గల వారికి శుభములు చేకూర్చువాడు భద్రుడు అంటే శివుడు. అహంకారంతో చేసిన దక్ష యజ్ఞాన్ని వీరభద్రునిగా ధ్వంసం చేసెను శివుడు. భద్రునిగా సంప్రదాయానికి సత్ప్రవర్తనకు రక్ష చేకూర్చి శివునిగా మంగళకరుడైనాడు. అట్టి శివునికి ప్రియమైనది. అట్టి శివుని యందు ప్రీతి కలది. భద్రమూర్తి. శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది. మనకు భద్రములను కూర్చే శివుని యొక్క వ్యక్తమైన స్వరూపము. శుభములను లేక మంగళకరమైన లక్షణములు రూపముగా గల అమ్మవారు. భక్త సౌభాగ్యదాయిని. భక్తులకు సౌభాగ్యమును ఇచ్చున్నది. సు మంచితనము, భ వెలుగు లేదా వైభవము, గ గమనము, గతి నడక లేదా ప్రవర్తన అనే అర్థాలను సూచిస్తాయి. ఈ 3 లక్షణాలు కలిస్తే సౌభాగ్య లక్షణం అవుతుంది. 4 రకాల భక్తులకు అమ్మవారు సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది. 4 రకాల భక్తులు అనగా ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు. అమ్మవారికి శుభగ అనే నామం కూడా ఉంది. భక్తప్రియ. భక్తులేడ ప్రేమ వాత్సల్యము గలది. పంచదార పాలలో కలిసి ఐక్యమైపోయినట్టు తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎవరు అమ్మవారి సాన్నిధ్యంలో తాదాత్మ్య స్థితిని పొందుతారో వారిని భక్తులు అంటారు. ఈ లక్షణాన్ని భక్తి అంటారు. జీవులలో ఉండే ఈ లక్షణం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ లక్షణము గల వారిపై అపారమైన వాత్సల్యమును ప్రేమను చూపునది. భక్తి గమ్య. భక్తికి గమ్యమైనటువంటిది. భక్తితో చేసే పూజలు, జపాలు, హోమాలు, ఇతరమైన పద్ధతుల ద్వారా శాశ్వతము అశాశ్వతము, జ్ఞానము అజ్ఞానము మొదలైన వాటి మధ్య భేదాలు తెలిసి చివరకు సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపమైన అమ్మవారి యందు ఐక్యం చెందుతాము. భక్తివశ్య. భక్తికి స్వాధీనురాలు. అమ్మవారి నుండే అందరూ వచ్చాము కాబట్టి చివరకు అందరూ ఆమెనే చేరుకోవాలి. ఇలా అందరి గమ్యం అమ్మవారైనప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం. భక్తి ప్రదర్శన వస్తువు కాదు. మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో భక్తికే అగ్రతాంబూలం. భయాపహ. భయములను పోగొట్టునది. కర్మఫలాలు అనుభవంలోకి వస్తున్నప్పుడు మనసు చిక్కుకోకుండా చేసేది. ఏ పనులను చేయటము వలన భయపడవలసి వస్తుందో ఆ పని చేయకుండా ఆపునది. మనలో దుష్ట సంకల్పాలు పుట్టకుండా శాశ్వతముగా నిర్మూలించునది. సాంభవి. శంభుని భార్య. మన లోపల పనిచేసే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గ ప్రకోపాన్ని అదుపులో పెట్టగలిగే శక్తిని సమము అంటారు. సం అనగా శాంతి. శాంతికి సుఖానికి ఉత్పత్తి స్థానం శంభుడు. శంభుని వ్యక్త రూపమే సాంభవి. శంభుడు ఓం అనే బీజాక్షరం చేత తెలియబడతాడు, ఉచ్చరింపబడతాడు. రెప్ప వేయకుండా కళ్ళు బాహ్యంగా చూస్తూ ఉండి మనస్సు మాత్రం సహస్రారంలోని బిందువు వద్ద ఉండే అమ్మవారిపై కేంద్రీకృతమై ఉంటే ఆ శారీరక స్థితిని సాంభవి ముద్ర అంటారు. దేవీ భాగవతం ప్రకారం 8 సంవత్సరాల కన్యను సాంభవి అంటారు. శారదారాధ్య. సరస్వతిచే ఆరాధింపబడినది. సా అనే అక్షరం శాంతిని, సుఖాన్ని, శుభాన్ని సూచిస్తుంది. రకారం వెలుగును సూచిస్తుంది. ఈ 2 అక్షరాలు కలిగినదే శరత్ అనే పదం. శాంతిని తెలుపు రంగుతో కూడా సంకేతిస్తారు. కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వెలుగులు,
పరమ ప్రకాశవంతమైన లక్షణం కలిగిన వస్తువులు గాని, వ్యక్తిని గాని, వాతావరణాన్ని గాని శరత్ అనే పదంతో సూచించవచ్చు. ఈ శరత్ లక్షణం కలిగినది కాబట్టి సరస్వతిని శారద అన్నారు. ఈ శరత్ లక్షణం ఉండు కాలాన్ని శరదృతువు అన్నారు. ఈ శరదృతువు ఆశ్వయుజ మాసంతో ప్రారంభమవుతుంది. ఈ మాసంలో అమ్మవారు ఆరాధింపబడుతుంది. వాక్కుకు సంబంధించిన వసిన్యాది వాగ్దేవతలచే పూజింపబడు అమ్మవారు. సర్వాణి, సర్వుని భార్య. శ్రీని అన్నిటిలోనూ వ్యాపింపచేయువాడు సర్వుడు. శ్రీ అంటే సంపద. ఈ సంపద మనకు భూమి నుండి వస్తుంది. ఈ భూమి శివుని అష్టమూర్తులలో ఒకటి. అందుకే భూస్వరూపుడైన శివునికి సర్వుడు అనే పేరు వచ్చింది. ఈ సర్వుని భార్య సర్వాణి లేక సుకేసి అని పిలువబడే అమ్మవారు. ఈ సుకేసికి పుట్టినవాడే కుజుడు అని లింగపురాణం, వాయుపురాణంలోని చెప్పబడినది. శర్మదాయిని, శాంతిని, సుఖమును ఇచ్చున్నది. శర్మ అంటే శాంతి, సుఖము అని అర్థం. శాంతి లక్షణం ఉన్నవారే శర్మలు. ఆ లక్షణం లేని వాళ్ళు శర్మ అనే పేరుకు అర్హులు కారు. బ్రాహ్మణులకు ముఖ్యంగా ఈ లక్షణం ఉండాలి. సంధ్యావందనంలో బ్రాహ్మణులు వారి పేరు ఏమైనప్పటికీ చివరకు శర్మ అని చేర్చి చెప్పుకోవాలి. అంటే శాంతి లక్షణం ఉండవలసిన వారు బ్రాహ్మణులని సూచన. మనస్సుకు నిశ్చలత్వాన్ని, శాంతిని ఇచ్చున్నది. శాంకరి, శంకరుని భార్య. శాంతి సుఖాలను కలగజేసేవాడు శంకరుడు. ఆ శంకరుని ఇల్లాలు శాంకరి. శ్రీకరి, ఐశ్వర్యమును ఇచ్చున్నది. శ్రీ అంటే సంపద, ఐశ్వర్యం, మంగళకరం అని అర్థం. కాబట్టి సమస్తమైన సంపదలను, ఐశ్వర్యములను, మంగళకరమైన వాటిని ప్రసాదించున్నది. సకార, రకార, ఈ కారాలతో ఏర్పడేదే శ్రీ. ఇదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ మూడింటినీ కూడా ఇచ్చున్నది అని అర్థం. సాధ్వి, సాధు ప్రవర్తన గల పతివ్రత. సాధువు అనే పుల్లింగ పదమునకు సాధ్వి అనేది స్త్రీలింగ పదము. తన ప్రవర్తన ద్వారా ఎవరినీ కష్టపెట్టని లక్షణమే సాధు లక్షణం. స్త్రీలలోని సాధు లక్షణాన్ని అమ్మవారి అంశగా గుర్తించాలి. పురుషుని కన్నా స్త్రీలలో సహనం ఎక్కువగా ఉంటుంది. అత్యంత ఓర్పుతో, సహనముతో, దక్షతతో మనలను పాలించే జగన్మాతయే సాధ్వి. శరత్చంద్ర నిభానన. శరత్కాలములోని చంద్రునితో సమానమైన వదనము గలది. శరత్కాలమునందు ఆకాశము నిర్మలంగా ఉండి పూర్ణిమ చంద్రునిపై పడే సూర్యుని వేడి కిరణాలు వెన్నెల రూపంలో భూమికి చేరుతాయి. ఆ తెల్లని కిరణాల కాంతి వంటి శరీర కాంతి గల అమ్మవారు. సూర్యుడు మన ఆత్మకు, చంద్రుడు మన మనస్సుకు, భూమి మన దేహానికి సంకేతాలు. ఆత్మ అనే సూర్యుని నుండి వెలువడే భావాలు అనే కిరణాలు మనస్సు అనే చంద్రుని ద్వారా వ్యక్తమవుతాయి. మనస్సు ద్వారా వచ్చే భావాలు ముఖంలో వ్యక్తమవుతాయి. దహరాకాశంలో అజ్ఞాన మేఘాలను తొలగించే జ్ఞాన శరత్ పూర్ణిమ చంద్రుణ్ణి తన ముఖముగా కలిగినది. సాతోదరి, కృశించిన లేదా సన్నని పొట్టగలిగినది. సన్నని నడుము బహుసంతానానికి గుర్తు. ఇది ఉత్తమ సాముద్రిక లక్షణము. సత అనగా నూరు లేక అనేక, ఉదర అనగా గుహ అని అర్థము వస్తుంది. సాతోదర అంటే అనేక గుహలు గల హిమవత్ పర్వతముగాను, సాతోదరి అంటే హిమవంతులు కూతురు అయిన అమ్మవారు. శాంతిమతి, శాంతి గలది, శాంతియుతమైన మనస్సు గలది. మనశ్శాంతిని అమ్మవారి కలగా గుర్తించాలి. భక్తుల సమస్యలను శాంతి, సామరస్యములతో పరిష్కరించు మనస్సు గలది. నిరాధార, ఆధారము లేనిది. అమ్మవారికి పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో నిరాధార పూజ ఒకటి. ఈ పద్ధతిలో కేవలము జ్ఞాన, ధ్యానాదులే ప్రాముఖ్యం వహిస్తాయి. ఈ నిరాధార పూజ బాహ్య వస్తు సామగ్రి, స్తోత్రాదులపై ఆధారపడి ఉండదు. కాబట్టి అమ్మవారు నిరాధార పూజా స్వరూపురాలుగా కూడా తెలుసుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య అనే నామం కూడా ఇలాంటిదే. నిరంజన, మాయా సంబంధమైన అజ్ఞానపు పొర లేని దృష్టి గలది. అంజనం అంటే పొర. ఈ పొర ఉన్నప్పుడు సమానత్వ దృష్టి ఉండదు. పక్షపాత దృష్టి, అజ్ఞాన దృష్టి, లోపభూయిష్ట దృష్టి ఇత్యాదులుంటాయి.
అమ్మవారి దృష్టికి ఏ పొర, పక్షపాతం, అజ్ఞానం, మలినత్వం ఉండవు. అందుకని ఆవిడ నిరంజన. నిర్లేప, కర్మబంధములు అంటనిది. ఫలితం మీద దృష్టి పెట్టుకుని చేసే కర్మలన్నిటికీ కర్మబంధం ఉంటుంది. మనలో ఉన్న, మనకు అతీతంగా ఉన్న అమ్మవారు సంగము లేనిది, కర్మబంధములు అంటనిది అని ఈ నామానికి అర్థం. నిర్మల, ఏ విధమైన మలినమూ లేనిది. మనకి తెలియని వాటిని మలినాలని, వృధా అని భావించకూడదు. భౌతికమైన, ఆధ్యాత్మికమైన శాస్త్రాల పట్ల అవగాహన పెరిగే కొద్దీ సృష్టిలో నిరుపయోగమైనవి, మలినమైనవి అంటూ ఏమీ లేవని అర్థమవుతుంది. ఆ స్థితి వచ్చినప్పుడు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క నిర్మల అన్న ఈ నామానికి అర్థం తెలుస్తుంది. నిత్య, నిత్య సత్య స్వరూపిణి. సృష్టి, స్థితి, లయకాలంలో అమ్మవారు వస్తుంది, ఉంటుంది, పోతుంది. ఇలా వస్తూ ఉంటూ పోతూ ఉండే లక్షణం ప్రకృతి అనే అమ్మవారికి నిత్యము ఉండేదే కదా. అందుకని అమ్మవారు నిత్య అని చెప్పబడింది. నిరాకార, ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది. నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థం కాదు. అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారమునికే పరిమితం కాదని అర్థం. నిరాకుల, భావ వికారములు లేనిది. అకులము అంటే చికాకు అని అర్థం. నిరాకుల అంటే ఎటువంటి చికాకులు, భావ వికారములు లేనిది. మనలో ఆత్మరూపములో ఉండే అమ్మవారు మన యొక్క భావ వికారములకు అంటకుండా ఎలా ఉంటారో ఆ రూపము నిరాకుల. నిర్గుణ, గుణములు అంటనివి. పదార్థాలను బట్టి లక్షణాలు, శరీరాలను బట్టి గుణాలు, ఇంద్రియాలను బట్టి విషయ లౌల్యాలు, మనస్సును బట్టి భావాలు, బుద్ధిని బట్టి నిర్ణయాలు, చిత్తాన్ని బట్టి వృత్తులు, అహంకారాన్ని బట్టి ఆగ్రహాలు వస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ గుణాల కోవలోకే వస్తాయి. అయితే వివిధ రూపాల్లో ఉన్న ఈ గుణాలు ఆత్మకు ఉండవు. అమ్మవారి ప్రతీకయే ఆత్మ, కాబట్టి అమ్మవారికి గుణాలు ఉండవు. నిష్కల, విభాగములు లేనిది. అమ్మవారు సర్వము అయినది. సర్వమునందు అమ్మవారు ఉండునది, కాని ప్రత్యేకముగా విభాగముగా ఉండదు. శాంత, ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది. సుఖ దుఃఖములు, జయాపజయములు ఇటువంటి ద్వంద్వములకు ఏ విధమైన ఉద్వేగములు, భీతి, తొట్రుపాటు కలగకుండా మనస్సును నిశ్చలముగా ఉంచే స్థితిని శాంతము అంటారు. ఈ శాంతము యొక్క స్వరూపమే అమ్మవారు. నిష్కామ, నిష్కామ అనగా ఏ కోరికలు లేనిది. కామము రెండు రకాలు. ఒకటి అల్పకామము, రెండు మహాకామము. స్వార్థంతో కూడినవే అల్పకామములు. అవి మనుషులకు ఉంటాయి. ప్రళయం అయిన తర్వాత పునఃసృష్టి చేయాలి అనే కోరికను మహాకామము అంటారు. ఈ కోరిక కలవాడు మహాకామేశ్వరుడు. ఈ మహాకామ స్వరూపమే మహాకామేశ్వరి. ఈ మహాకామ లక్ష్యంలో స్వార్థం లేదు, కాబట్టి ఇది నిష్కామము. నిరుపప్లవ, హద్దులు ఉల్లంఘించనిది. ఉపప్లవం అంటే సాధారణంగా ఉపద్రవం, ఆపద లేదా ప్రళయము అని చెబుతారు. కానీ ఉపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించడం. నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడం. ఉపప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి. ఎన్నడూ హద్దులను ఉల్లంఘించనిది అమ్మవారు. అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత, పదార్థ, వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ ఉల్లంఘించబడవు. నిత్యముక్త, ఎప్పుడునూ సంగము లేనిది. అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకు దేనితోనూ సంగం లేదు. కుండ బద్దలైనా, చిట్లినా, బీట్లొచ్చినా ఆ కుండ తయారీకి వాడిన మట్టికి ఏ బాధ ఉండదు. ఏ విధమైన దుఃఖము ఉండదు. అన్నీ కుండకే. ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండే వారి రోగాలు, రోచలు మొదలైన ఈతి బాధలు ఆవిడకి ఉండవు. నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండడం. ముక్తిత్వము అంటే విమోచనత్వం లేదా విడుపు. ఈ రెండు విశేషణాలు పరస్పరం వ్యతిరేకములుగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి. అందుకే
అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. నిర్వికార, ఏ విధమైన వికారములు లేనిది. వికారాలు 6 విధాలుంటాయి: పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, కృషించడం, నశించడం. ఈ ఆరింటిని షడ్వికార అంటారు. భౌతిక జీవులందరికీ ఈ 6 వికారాలు ఉంటాయి. ఈ వికారాల్లో ఏ ఒక్కటి అమ్మవారికి ఉండదు. నిష్ప్రపంచ, ప్రపంచముతో ముడి లేనిది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇలా 5 చెప్పున ఉన్నదే ప్రపంచం. వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు. అయినా ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు. ఈ సృష్టి తన వల్లనే అయినా తాను సృష్టి అంతా వ్యాపించి ఉన్న తను మాత్రం సృష్టి కానిది. నిరాశ్రయ, ఆశ్రయము అవసరం లేనిది లేదా ఆశ్రయము లేనిది. కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని, కర్రను ఆశ్రయమని అంటారు. అలాగే సృష్టిలో ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. సృష్టికి మూలమైన అమ్మవారు మనకు ఆధారము, ఆశ్రయము అవుతుంది. కానీ ఆమెకు ఇతరములను ఆశ్రయించవలసిన అవసరం లేదు. అందుకు ఆమె నిరాశ్రయ. నిత్యశుద్ధ, ఎప్పుడూ శుద్ధమైనది. మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వము, తిట్లకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వము రాదు. అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవే. అదే విధంగా అన్నిటిలోనూ సర్వంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే. నిత్యబుద్ధ, ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు. మనకు మనస్సు ఎక్కువ, బుద్ధి తక్కువ ఉంటాయి. మనస్సు లేకుండా అంతా బుద్ధియే ఉంటే నిత్యబుద్ధ అనే స్థితి వస్తుంది. అమ్మవారు నిత్య జ్ఞాన స్వరూపిణి అని ఈ నామం యొక్క అర్థము. నిరవిద్య, చెప్పరానిది అంటూ ఏమీ లేదని లేదా నిందించుటకు ఏదీ లేదని. బంగారం బంగారం లాగానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ బంగారంతో నగలు చేసినప్పుడే వంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారు బంగారం లాంటిదైతే ఆ బంగారంతో చేసిన నగలు ఈ సృష్టిలోని జీవులు, వస్తువులు. ఇది ఒక అర్థం. అమ్మవారు అన్ని విధాల పరిపూర్ణమైన సల్లక్షణాలతో ఉండే సౌందర్యనిధి. సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారిని ప్రమాణంగా తీసుకుని వ్రాయబడినదే. అనగా వంక పెట్టడానికి వీలులేని సౌందర్యం అమ్మవారిది అని మరొక అర్థం. నిరంతర, అన్ని వేళలా ఉన్నది లేదా ఏమాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది. ఏమాత్రము ఖాళీ లేకుండా అంతటా వ్యాపించినది. అంతరం అనే పదానికి అవకాశము అనగా సంధు, అవధి అనగా హద్దు, ఛిద్రము, భేదము అని ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఇవేమీ వర్తించనిది అమ్మవారు. సృష్టి స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి. అందుకే అమ్మవారు నిరంతర. నిష్కారణ, ఏ కారణమూ లేనిది. అమ్మవారు ఉండడానికి గాని సృష్టి, స్థితి, లయాది పంచకృత్యాలను నిర్వహించడానికి కారణాలు చెప్పలేము. అది ఆ అమ్మవారికే తెలియాలి. మన వరకు అమ్మవారి క్రియలకు కారణము లేదు. అందుకనే అమ్మవారు నిష్కారణ. నిష్కలంక, దోషము లేదా పాపము లేనిది. ఎదుటివారి వలన మనకు ప్రయోజనం కలుగుతున్నంతసేపు వారి ప్రవర్తనలో అంతా సక్రమంగానే మనకు కనిపిస్తుంది. వారి వల్ల ఏ చిన్న అప్రయోజనం కనిపించినా వారిలోని ప్రతి విషయాన్ని దోషముగానే ఎత్తి చూపుతాము. దీనిని కలంకాన్ని ఆపాదించడం అంటారు. మనకు నచ్చని వారి ప్రతి పనిలోనూ తప్పులు వెతకడం అన్నమాట. కానీ అమ్మవారిలో ఏ లోపాలు, పాపాలు, దోషాలు వెతకలేము. అందుకని అమ్మవారు నిష్కలంక. నిరుపాధి, ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది. ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం. ఈ సందర్భములో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది. కర్మవాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన, అలసద్వాది అవిద్యా లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్నట్లుగా కనిపించే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు. అందుకని అమ్మవారు నిరుపాధిహి అని చెప్పబడింది.
నిరీశ్వర, ఇంకా తనకు పైన అంటూ ఎవ్వరూ లేనిది. పార్వతీ పరమేశ్వరులకు అభేదం. ఈ ప్రకృతి పురుషులే సర్వజగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇక ఎవరుంటారు? అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది. నీరాగ, రాగము అనగా కోరిక, నీరాగ అనగా కోరిక లేనిది. అరిషడ్వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6లోనూ కామము మిగిలిన 5ంటికి కారణము అవుతుంది. కామము అనగా కోరిక. అమ్మవారికి అరిషడ్వర్గముల బాధ లేదు. అన్నీ అమ్మవారి నుండే ఉత్పన్నం అవుతున్నప్పుడు వాటి మీద కోరిక ఉండదు. మొదట కోరికే లేనప్పుడు మిగతావి వచ్చే అవకాశమే లేదు. రాగమథని, రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయనది. నాది, నేను అనే ఆధిపత్య ప్రదర్శనయే రాగము. రాగమథనం అనగా శాశ్వతం, అశాశ్వతం అను జ్ఞానం కలగడం. నిత్య సత్యములు తెలిసినప్పుడు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు, ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి వాటికి అతీతంగా ఉండడం. ఈ జ్ఞానమును ఇచ్చినది అమ్మవారు. అందువల్ల అమ్మవారికి రాగమథని అనే నామం వచ్చింది. నిర్మద, మదము లేనిది. మదం ఉన్న చోట దర్పము ఉంటుంది. ఏదైనా తనకే ఉన్నది, ఇంకొకరికి లేదు, ఉండడానికి వీల్లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది. అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు. ఏ విధమైన మదము లేనిది అని ఈ నామానికి అర్థం. మదనాశిని, మదమును పోగొట్టునది. అమ్మవారు జ్ఞానస్వరూపం. అమ్మవారిని ఆశ్రయించిన వారికి అజ్ఞానము, మదము, మోహము తొలగిపోతాయి. ఏ విధమైన మదమునైనను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. నిశ్చింత, ఏ చింతలు లేనిది. చింత అనే పదానికి ముఖ్యంగా 2 అర్థాలు ఉన్నాయి. విచారము, చర్చ. జరగకూడనిది జరిగినప్పుడు విచారించడం పరిపాటి. కానీ విచారించడం కన్నా అటుపైన ఏం చెయ్యాలో అది చేయడం సాధకుని లక్షణం. సాధకుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేయకూడదు. సుషుప్తిలో అనగా నిద్రిస్తున్నప్పుడు మన ప్రజ్ఞ పనిచేయదు, అమ్మవారే పనిచేస్తుంది. అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతలను వదిలిస్తుంది. నిరహంకార, ఏ విధమైన అహంకారమూ లేనిది. అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ స్వరూపురాలు కాబట్టి, తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడడానికి అవకాశమే లేదు. సామాన్యులకు స్థూలదేహమే తాను అనుకునే తామసాహంకారమైనా ఉంటుంది, లేదా సూక్ష్మదేహమే తాను అనుకునే రాజసాహంకారమైనా ఉంటుంది, లేదా కారణదేహమే తాను అనుకునే సాత్వికాహంకారమైనా ఉంటుంది. అమ్మవారికి మాత్రం ఇలా ఏ విధంగానూ అహంకారపడడానికి అవకాశమే లేదు కాబట్టి ఆవిడ నిరహంకారి. మనకేమన్నా అహంకారం ఉంటే వదిలిస్తుంది కూడా. నిర్మోహ, అవగాహనలో పొరపాటు లేనిది. బంగారు లేడి ఉండడానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని రామాయణంలో సీతకు అనిపించడం మోహం క్రిందకే వస్తుంది. ఈ మోహం ఒక్కొక్కప్పుడు క్షణకాలం, ఒక్కొక్కప్పుడు దీర్ఘకాలం కూడా ఉంటుంది. కామాన్ని ప్రేమ అనుకోవడం క్షణకాల మోహం లక్షణం అయితే, అసలు మన దేహం అనేది శాశ్వతం అనుకోవడం దీర్ఘకాల మోహ లక్షణం. యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడడమే ఈ మోహ లక్షణం. ఇలాంటి మోహ లక్షణాలు లేనిదే అమ్మవారు. మోహనాశిని, మోహమును పోగొట్టునది. కంటికి విచిత్రంగాను కొత్తగాను కనబడే వాటి మీద సాధారణంగా మోహం కలుగుతుంది. అవతల వస్తువులో కానీ వ్యక్తిలో కానీ భ్రమను గొల్పే ఆకర్షణ ఉంటే మోహ లక్షణం పెరుగుతుంది. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని పటాపంచలు చేసి యథార్థాన్ని గోచరింప చేయగలది అమ్మవారు. మోహమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. నిర్మమ, మమకారము లేనిది. ప్రతిదీ తనకు సంబంధించినది, తనకు కావలసినది, తనది అనే భావమే మమకారం. నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగిలిన అవస్థల్లో ఉన్నప్పుడు మమకార లక్షణం పనిచేస్తుంది. ఈ లక్షణములు లేనిది అమ్మవారు. మమతాహంత్రి, మమకారమును పోగొట్టునది. ఆత్మజ్ఞానం కలగనంత వరకు
దేహేంద్రియాదులే మనము అనుకుంటాము. అదే మమకార లక్షణము. ఈ లక్షణాన్ని పోగొట్టగలిగేదే అమ్మవారు. నిష్పాప, పాపము లేనిది. పాపం 2 రకాలుగా ఉంటుంది: భౌతికము, మానసికము. హింసతో కూడినది పాపము. సహించలేనిది ఏదైనా హింస క్రిందకే వస్తుంది. శారీరకంగా హింసిస్తే వచ్చే పాపం భౌతికమైనది. మనసుకు కష్టం కలిగించి హింసించడం వల్ల వచ్చే పాపం మానసికం. మానసికంగా ఒకరి హింసను కోరుకున్నా, స్మరించినా కూడా మానసిక పాపం క్రిందకే వస్తుంది. సర్వజగత్తుకు తల్లి కాబట్టి అమ్మవారికి ఈ 2 రకాల పాపాలు ఉండవు. అందుకని ఆమె నిష్పాప అన్న నామానికి అర్హురాలు. పాపనాశిని, పాపములను పోగొట్టునది. ఈ నామానికి అర్థం మనం వరసపెట్టి పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆమె మన పాపాలను క్షమిస్తుంది అని కాదు. అమ్మవారిని ఆరాధిస్తే పుణ్యకార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపించి పాపకార్యాలను చేయనీయకుండా ఉండే వివేకాన్ని ఇచ్చి మనల్ని పాపాలకు దూరంగా ఉంచుతుంది. నిష్క్రోధ, క్రోధము లేనిది. కోపం దీర్ఘకాలంగా నిలువ ఉంటే క్రోధంగా మారుతుంది. క్షణకాలం కోపం ఉండేవాళ్ళు ఉత్తములు. 2 గడియల కాలం కోపం ఉండేవాళ్ళు మధ్యములని, పగలు రాత్రి కోపం ఉండేవాళ్ళు అధములని, చచ్చేంత వరకు కోపం ఉండేవారిని పాపిష్టులు అని అంటారు. ఈ నిర్వచనం ప్రకారం క్రోధం గలవారందరూ పాపిష్టులే అవుతారు. చిన్న పిల్లల పట్ల, మన క్రింద పనిచేసే వారి పట్ల కోపం నటించాలి, కానీ కోపిష్టులుగా ఉండకూడదు. ఎదుటివారిలో మార్పు కోసం తప్ప కోపం కక్ష సాధింపుగా ఉండకూడదు. అమ్మవారు జగన్మాత కాబట్టి ఆవిడికి కోపం కానీ క్రోధం కానీ ఉండవు. క్రోధసమని, క్రోధమును పోగొట్టునది. పేరుకుపోయిన కోపంతో క్రోధంలో ఊపిరాడకుండా ఉండేవాళ్ళు మళ్ళీ సవ్యంగా ఊపిరి పీల్చుకునేట్లుగా వారి క్రోధాన్ని శమింపజేసి ఇక అలాంటి క్రోధం ముందు ముందు రాకుండా వారిని అనుగ్రహించేది అమ్మవారు. నిర్లోభ, లోభము లేనిది. పెట్టే గుణం లేకుండా అంతా తనకే కావాలి అని దాచిపెట్టుకోవడమే లోభము. వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో కాలాన్ని వెళ్ళబుచ్చడం కూడా లోభమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆ లక్షణాలు లేవు. ప్రకృతికి స్వార్థం అనేది ఉండదు. తన పిల్లల అందరి పట్ల సమదృష్టి కలిగి ఉంటుంది. అందుకనే అమ్మవారు నిర్లోభ. లోభనాశిని, లోభమును పోగొట్టునది. ముందుగా అమ్మవారు లోభి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేట్టుగా చేస్తుంది. అటుపైన కూడబెట్టిన లోభి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చి ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు. ఇలా మనలో ఉండే లోభ గుణాన్ని పోగొట్టి త్యాగ గుణాన్ని పెంపొందింపచేస్తుంది అమ్మవారు. లోపి కూడబెట్టుకున్న దాన్ని కొల్లగొట్టబడేట్టు చేయడానికి ఇతరులే అక్కర్లేదు. దుబారా చేసే జల్సారాయుళ్లను లేదా త్యాగగుణం బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు. నిస్సంశయ, సందేహములు సంశయములు లేనిది. సాధారణంగా మనం దేన్ని పూర్తిగా నమ్మనూ లేము, నమ్మకుండా ఉండనూ లేము. ఇదే సంశయ స్థితి. సంపూర్ణ జ్ఞానం ఉంటే కానీ ఇలాంటి సంశయాలు రావడం మానవు. అమ్మవారే సంపూర్ణ జ్ఞానము కాబట్టి ఏ విధమైన సంశయాలు ఉండనిదే అమ్మవారు. సంశయజ్ఞి, సంశయములను పోగొట్టునది. గజేంద్రమోక్షంలో చెప్పినట్లు ఉన్నాడా లేడా అనే సంశయము మొదట తొలగింపబడుతుంది. అమ్మవారు పరా అపరాస్థితుల సమన్వయ రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది. సర్వ సంశయాలను పోగొట్టు జ్ఞానస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. నిర్భవ, పుట్టుక లేనిది. భవము అంటే పుట్టుక. పుట్టడం, పెరగడం, గిట్టడం ఇలాంటివి భౌతిక జీవులకే ఉంటాయి. అవి కూడా ఆ జీవుల శరీరాలకే. అమ్మవారు కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది, కళ్ళు మూస్తే ఈ జగత్తు ఉపసంహరింపబడుతుంది. కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లోనూ సాక్షిభూతురాలుగా ఉంటుంది. అందుకని అమ్మవారు నిర్భవ అని చెప్పబడింది. పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం. భవనాశిని, పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశములు లేకుండా చేయునది. కల నుండి మెలకువ వస్తే కలలోని బాధలన్నీ ఒక్కసారి తొలగిపోతాయి.
అలాగే ఆత్మదర్శనంతో బాధలు బంధాలు అన్నీ సమసిపోతాయి. మార్పులన్నీ మన శరీరానికే వస్తున్నాయి. ఆత్మకు ఏమీ జరగదని తెలుస్తుంది. భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానం కలిగి ఇవన్నీ జరిగేది. అందుకని అమ్మవారు భవనాశిని. నిర్వికల్ప, వికల్పములు లేనిది. వికల్పము అంటే భ్రాంతి. ఏ విధమైన వికారాలు భ్రాంతులు లేనిది అమ్మవారు. లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, మంచిని చెడుగాను చెడును మంచిగాను అనుకోవడమే భ్రాంతి. జ్ఞానస్వరూపము అమ్మవారు. భ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు. వికల్పములు లేనిది అని ఈ నామానికి అర్థం. నిరాబాధ, బాధలు వ్యధలు లేనిది. అన్ని బాధలకు కారణాలు అవివేక, అజ్ఞాన, వికల్పాలు. ఇవి లేనిది కాబట్టి అమ్మవారు నిరాబాధ అని చెప్పబడింది. నిర్భేద, భేదము లేనిది. ఇతరమనేది ఉన్నప్పుడు భేదము వర్తిస్తుంది. మంచుకు నీటికి, నీటి ఆవిరికి స్థితిలో భేదాలుండవచ్చునేమో గాని ఈ మూడింటిలో ఉండే పదార్థం ఒకటే. అలాంటిదే అమ్మవారు కూడా. భేదము లేనిది అని ఈ నామానికి అర్థం. భేదనాశిని, భేదములను పోగొట్టునది. వివిధ భాగాలుగాను స్వ పర భేదాలతోనూ ఉన్న ఈ సృష్టిని ఒక సమైక్య రూపంగా దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది. భేద దృష్టిని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. నిర్నాశ, నాశము లేనిది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది. సత్యము, జ్ఞానము, అనంతము అనే 3 లక్షణాలే పరబ్రహ్మ స్వరూపమైన అమ్మవారు. నిజమైన అస్తిత్వము కలిగినదే అమ్మవారు. మనము తెలుసుకుంటూ పోయి దేనియందు లీనమవుతామో అది జ్ఞానము. ఆద్యంతము లేక ఎల్లప్పుడూ ఉండటమే అనంతము. కాబట్టి అమ్మవారికి నాశ లక్షణం ఉండదు. ఆవిడ యందు ఈ సృష్టి స్థితి లయాలు వర్తిస్తాయి గాని ఆవిడకు ఉండవు. నాశము లేనిది అని ఈ నామానికి అర్థం. మృత్యుమథని, మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది. చనిపోవడం కంటే చనిపోతామన్న భావమే అసలైన మృత్యు లక్షణం. పరీక్షిత్తు తాను మృతుడనవుతాను అని చెప్పినప్పుడు సుఖయోగి ముందు ఆ భావాన్ని మర్చిపో, ఇక మిగిలినదంతా అమృతత్వమే అన్నాడు. అలాగే ముందు మనలోని మృత్యుభావాన్ని మదనం చేస్తుంది అమ్మవారు. అటుపైన ఆత్మస్వరూపమైన మనకు మృత్యువు ఉండదు. పంచభూతాత్మికమైన దేహానికే ఉంటుంది అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. మృత్యుభావనను మృత్యువును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. నిష్క్రియ, క్రియలు లేనిది. క్రియలు 2 రకాలు, చేయవలసినవి, చేయకూడనివి. ఇవి మనకి ఉంటాయి. లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకి ఉంటాయి. ఈ ప్రపంచమంతా తనలోంచే వచ్చినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి ఉండవు. కాబట్టి ఆమె నిష్క్రియ. నిష్పరిగ్రహ, స్వీకరణ పరిజనాదులు లేనిది. పరిగ్రహము అంటే స్వీకరించడం, పరివారం, భార్య మొదలైన అర్థాలున్నాయి. మనకి, మన వారికి అని సంపదలు పోగు చేయడం వంటివి మనకి ఉంటాయి. ఇలాంటి కోరికలు, అవసరాలు అమ్మవారికి ఉండవు. అందువలన అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది. గ్రహ అంటే పట్టుకోవడం, పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం. మనసుకు ఉండే మొండి పట్టుదల, అభిప్రాయాలు మొదలైనవి మన అసలైన పరిజనలు. కాబట్టి మన మనసుకు అంటి ఉండే వీటిని తొలగించి మనల్ని సరిదిద్దుతుంది. స్వీకరించడం పరిజనాదులు లేనిది అని ఈ నామానికి అర్థం. నిస్తుల, సాటి లేనిది. ఏ విధంగా, ఏ విషయంలో చూసినా అమ్మవారితో సమానమైన వారు లేరు. ప్రతి వారికి అవసరాలు, అవకాశాలు వేరుగా ఉంటాయి. అందువలన ఎదుటివారితో పోల్చుకోవడం అనే లక్షణాన్ని విడిచిపెట్టాలి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మన అర్హతను పెంచుకోవడమే మన సాధనగా తెలుసుకోవాలి. ఈ నిస్తుల నామం నుండి సమానాధిక వర్జిత అనే నామం వరకు గల 15 నామాలు పంచదశాక్షరి మహావిద్యోపాసనకు సంబంధించినవి. నీలచికుర, చిక్కని, చక్కని, నల్లని ముంగురులు గలది. ముంగురులు అంటే ఉంగరాలు తిరిగిన నల్లని వత్తైన జుట్టు. చికురము అంటే ముంగురులు అని అర్థము. అమ్మవారి ముంగురులు సహజ స్వభావ సిద్ధంగానే తుమ్మెద రెక్కల నల్లదనం, వంకరదనం, నునుపుదనం, చిక్కదనం, చక్కదనం కలిగి ఉన్నాయి.
నిరపాయ, అపాయములు లేనిది. మనకు కలిగిన అపాయాలు ప్రమాదాలే తెలుస్తాయి కానీ తొలగిన అపాయాలు ప్రమాదాలు తెలియవు. అమ్మవారు వెనుక ఉండి తన సంతతిని రక్షించుకుంటూనే ఉంటుంది. అపాయం అంటే ఎడబాటు అని అర్థం కూడా ఉంది. అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు. అయ్యవారు విషం తిన్నా కూడా అమ్మవారి మాంగళ్య బలం ఏ అపాయము రాకుండా చేసింది. నిరత్యయ, అతిక్రమింప వీలు లేనిది. అమ్మవారు సర్వాంతర్యామిని కాబట్టి వాయువు, సూర్యుడు, అగ్ని మొదలైన వారందరూ కూడా వారికి కేటాయించిన విధులను అమ్మవారి అనుజ్ఞతో నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారు మహారాజ్ఞి కాబట్టి ఆమె ఆజ్ఞను అతిక్రమింప వీలు లేదు అని తైత్తిరీయోపనిషత్తులో పేర్కొనబడినది. అత్యయము అనే పదానికి వినాశము లేదా అంతము అనే అర్థం కూడా ఉంది. అమ్మవారు అంతా వ్యాపించి అంతము లేని లక్షణము కలది. దుర్లభ, పొందసఖ్యము కానిది. మన ఊహలకు అందనిది, మాటలతో చెప్పలేనిది అమ్మవారు. ప్రవచనాలకు, నిర్వచనాలకు అందనిది. అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడడానికే ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం కలిగిన ఎన్నో జన్మలకు ఎంతో సాధన చేసిన తర్వాత గాని అమ్మవారి దర్శన భాగ్యం పొందలేము. ఇది జన్మజన్మల సుకృత ఫలితంగా తెలుసుకోవాలి. చూచి తీరవలసినది అమ్మవారి విశ్వరూపం. కానీ గొప్ప సాధన, అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ చూడసఖ్యము కాని విశ్వరూపం అమ్మవారిది. సమీపించడం అంత సులభ సాధ్యం కానిది అమ్మవారు. దుర్గమ, గమింప సఖ్యము గానిది. గమము అంటే ప్రయాణము లేదా త్రోవ, మార్గము, దాటడము అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ లౌకిక జీవన విధానములో మనము అనుసరించే పద్ధతులకు అందనిది. ఇది ఒక అర్థం. ఆధ్యాత్మిక మార్గంలో అంతర్ముఖత్వం అనే ప్రయాణం ద్వారా అమ్మవారిని పొందవచ్చు. దుర్గం అంటే పెద్ద కోట అనే అర్థం కూడా ఉంది. పెద్ద కోటలాగా తన వారిని కాపాడుతుంది కాబట్టి దుర్గమ. దుర్గ అంటే దుర్గాదేవి. దుర్గముడు అనే రాక్షసుని చంపడం వలన అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది. మనలోని చెడ్డ స్వభావాలను పోగొట్టి కష్టమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు మనలోని శక్తి స్వరూపినిగా అమ్మవారు మనలను ఆదుకుంటుంది. దుర్గలు మొత్తం 9 మంది ఉంటారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిద. ఈ 9 మందిని నవదుర్గలు అంటారు. 9 సంవత్సరాల వయసు గల బాలరూపంలోని అమ్మవారు కుమారీ దుర్గ అని పిలువబడుతుంది. ఈ దుర్గాదేవి బీజాక్షరం దుమ్. దుఃఖహంత్రి, దుఃఖములను తొలగించున్నది. మనకు కలిగే కష్టాన్ని దుఃఖము అంటారు. దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోతుంది. అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞానము, దుఃఖములు రెండూ దూరమవుతాయి. సుఖప్రద, సుఖములను ఇచ్చునది. ఖం అంటే సంస్కృతంలో ఆకాశము లేదా చోటు అని అర్థం. వ్యక్తుల మధ్య ఉండే ఈ చోటు అంటే పరిస్థితులు. సు అంటే మంచిగా ఉంటే సుఖం, దు అంటే చెడ్డగా ఉంటే దుఃఖం అని తెలుసుకోవాలి. మన ప్రవర్తన బట్టి సుఖం, దుఃఖం ఉంటాయి. అమ్మవారు మన ప్రవర్తనలోని లోపాలను సరిచేసి మనకు సుఖాలను ఇస్తుంది.